హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో మనం మే 21 వరకు చేస్తాం కదా, అది కంటిన్యూ చేద్దాం. బ్యాక్ టెస్టింగ్ ఈ మే ఎండింగ్ వరకు. దీనికి ప్రీ మార్కెట్ లెవెల్స్ పెట్టుకోవాలంటే ఇది వచ్చేసి పీడిహెచ్ లెవెల్, అండ్ దెన్ ఇది ఒక వాట్ యూ కాల్ ఫ్యాట్ ఏరియా, అండ్ దెన్ ఇది ఒక గోల్డెన్ లెవెల్, ఇది ఒక వెజ్ అండ్ సిపిఆర్. సో ఇవి లెవెల్స్ మార్క్ చేసుకున్నాను. సో నిన్న మంచి అప్ ట్రెండ్ డే వచ్చింది కదా, ఎప్పుడైతే మీకు ఇలా అప్ ట్రెండ్ డే వచ్చిందో నెక్స్ట్ డే మీకు హ్యూజ్ ఛాన్సెస్ ఉంటాయి ట్రాప్ ట్రేడర్ సెటప్ ఫామ్ అవడానికి. ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగి ఒక ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ అయిపోతే మీకు ఏమవుతుందంటే ఎవరైతే ఈ ప్రీవియస్ డేలో ఎవరైతే మిస్ అయిపోయి ఉన్నారో రిటైల్ ట్రేడర్స్, వాళ్ళు లాంగ్కి వెళ్ళిపోతారు. అది చూసి స్మార్ట్ మనీ మీకు స్టాప్ లాస్ హంట్ చేయడానికి ట్రై చేస్తారు. సో అది వస్తుందో లేదో చెక్ చేద్దాం. నెక్స్ట్ డే స్టార్ట్ అయింది, మీకు ఫస్ట్ 3 క్యాండిల్స్ మనం ట్రేడ్ చేయడం కాబట్టి వెయిట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ 3 క్యాండిల్సే మీకు కన్ఫర్మేషన్ ఇచ్చేసినాయి ఇది ఈవినింగ్ స్టార్ ఫామ్ అవుతుందని. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ క్యాండిల్ కూడా మంచి మర్బూజా క్యాండిల్ వచ్చింది. సో దీనిపైన నేను స్టాప్ లాస్ పెట్టుకుంటాను. ఓకే, నా ఎంట్రీ పాయింట్ వచ్చేసి 50% ఆఫ్ ద క్యాండిల్ పెట్టుకుంటాను. ఓకేనా, నా టార్గెట్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఆబ్వియస్లీ పీడిహెచ్. అండ్ అది కాకుండా మీకు చూసారా, ఈ పర్టికులర్ లెవెల్ దగ్గర మీకు ఇలా వచ్చి ఇలా వెళ్ళింది. అంటే ఈ పర్టికులర్ లెవెల్ దగ్గర కొంచెం సేపు ఫైట్ చేస్తుంది కదా, ఫైట్ చేస్తుంది కాబట్టి ఇది ఒక సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. సో పీడిహెచ్ తర్వాత నా టార్గెట్ ఇక్కడ దాకా ఉంచుకుంటాను, సిపిఆర్ దాకా ఉంచుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ దాకా పెట్టుకుంటాను. సో ఇది నా టార్గెట్, ఇది నా రిస్క్. చూద్దాం అవుతుందో లేదో అనేది. ఎస్, నా ఎంట్రీ పాయింట్ అయితే వచ్చేసింది, నా టార్గెట్ కూడా రీచ్ అయిపోయింది. ఇప్పుడు పుల్ బ్యాక్ సెటప్ ప్రకారంగా మనకి ట్రేడ్ వస్తుందో లేదో చెక్ చేద్దాం. ఎస్, పీడిహెచ్ దగ్గరికి వచ్చింది, కానీ మర్బూజా క్యాండిల్ అయితే వచ్చింది, కానీ అది అవుట్ ఆఫ్ ద వాల్యూ జోన్లోకి వెళ్ళిపోయింది. నా రూల్ ప్రకారంగా ఎంట్రీ పాయింట్ కూడా వాల్యూ జోన్లోనే ఉండాలి. సో నేను ఈ ట్రేడ్ తీసుకోవట్లేదు. ఎస్, నెక్స్ట్ డే స్టార్ట్ అయింది. వీక్లీ సిపిఆర్ వచ్చేసి ఇక్కడ ఉంది, చాలా వైడ్. అండ్ డైలీ సిపిఆర్ వచ్చేసి ఇక్కడ ఉంది, చాలా నేరో. సో మనకి కొంచెం అవకాశం అయితే ఉంది. అండ్ ఫోర్త్ క్యాండిల్ మీరు చూసారా, ఇక్కడ బ్రేక్అవుట్ అయిపోయింది బిలో సిపిఆర్. సో నేను ఇక్కడ ఎంట్రీ తీసేసుకుంటాను సెంట్రల్ పివోట్ దగ్గర, దీనిపైన స్టాప్ లాస్ పెట్టుకుంటాను. నా టార్గెట్ వచ్చేసి S1 పెట్టుకుంటాను. చూద్దాం అవుతుందో లేదో. ఇది సిపిఆర్ ట్రేడ్. ఎస్, నా టార్గెట్ రీచ్ అయిపోయింది. ఐఎమ్ హ్యాపీ విత్ ద ప్రాఫిట్. పుల్ బ్యాక్ ట్రేడ్ అయితే ఎక్కడ రాలా, ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కూడా రెసిస్టెన్స్ లేదు కదా. ఓకే, విల్ మూవ్ టు ద నెక్స్ట్ డే. సో ఇక్కడ వెజ్ అండ్ సిపిఆర్ దగ్గర సపోర్ట్ తీసుకుంది, వెజ్ అండ్ సిపిఆర్ ఉంది కదా. ఓకే, నెక్స్ట్ డే కూడా వచ్చేసింది, కరెక్ట్. ఇప్పుడు ప్రీ మార్కెట్ చేద్దాం. దీనికి ఫస్ట్ 3 క్యాండిల్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ వెజ్ అండ్ సిపిఆర్ ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతుంది. అండ్ దెన్ ఇక్కడ పీడిఎల్ ఉంది, ఇక్కడ S1 సపోర్ట్ ఉంది. సో దీనికి డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ చాలా తక్కువ. ఇక్కడ మీరు షార్ట్ చేయకూడదు. ఈవెన్ దో దెర్ ఈస్ ఎ బిగ్ రెడ్ క్యాండిల్, జస్ట్ వెయిట్ అట్ ద సిపిఆర్. వెయిట్ చేద్దాం సిపిఆర్ వరకు. ఓకే, మనం అనుకున్నట్టుగానే పైకి మూవ్ అవుతుంది ప్రైస్. సిపిఆర్ దగ్గరకు వచ్చింది. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలి, మీకు ఎక్కడ ట్రేడ్ ఆపర్చునిటీ వస్తుంది అనేది. ఇది సిపిఆర్ దాటుకుని పైకి వెళ్ళిపోయింది కదా, సో ఇట్స్ ఎ బులిష్, కరెక్ట్, ఫైన్. ఇప్పుడు మీరు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను. ఈ క్యాండిల్కి మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, ఈ గ్యాప్ వెంటనే ఫిల్ అయిపోతుంది విత్ ఇన్ ద సేమ్ డే. యూజువల్గా ఎప్పుడు కూడా గ్యాప్ ఉండదు, చాలా రేర్. మీరు ఇక్కడ బులిష్గా ఉంది కదా అని చెప్పి ఇక్కడ ఎంట్రీ తీసేసుకోకండి, అది చాలా తప్పు. ఎందుకంటే మీకు ఖచ్చితంగా ఈ గ్యాప్ ఫిల్ అవుట్ కావడానికి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఎలాగో మీకు డైలీ సెంట్రల్ పివోట్ ఉంది కాబట్టి ఇక్కడ ఏదైనా లాంగ్ ఆపర్చునిటీస్ వస్తే కనుక ఇక్కడ తీసుకోండి. ఓకే, ఇక్కడ ఈ పాయింట్ మాత్రం నోట్ చేసుకోండి. ఎప్పుడైతే మీకు ఇలా గ్యాప్ వస్తుందో ఆ గ్యాప్ వెంటనే ఫిల్ అయిపోతుంది. అలాగే మీకు ఇక్కడ సెంట్రల్ పివోట్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. సో గ్యాప్ ఫిల్ చేసుకుని ఇక్కడ నుంచి బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సో ఈ లెవెల్కి ఎంట్రీ పాయింట్ వస్తుందేమో చెక్ చేసుకోండి. చెక్ చేద్దాం, లెట్స్ మూవ్. గ్యాప్ ఫిల్ అయిపోయింది. ఎస్,
ఇది చూసారా, ఇక్కడ నుంచి సపోర్ట్ చేసుకుంటుంది. నేను ఈ క్యాండిల్ దగ్గర లాంగ్కి వెళ్ళి ఇక్కడ నేను స్టాప్ లాస్ పెట్టుకుంటాను. ఓకే, ఎస్, నా టార్గెట్ కూడా రీచ్ అయిపోయింది. నా టార్గెట్ వచ్చేసి పీడిహెచ్, ఎందుకంటే ఇక్కడ నుంచే తీసుకుంది కదా, సో నేను ఇక్కడే ఎగ్జిట్ అయిపోతాను. సో నా టార్గెట్ వచ్చేసి ఇక్కడ అంత పెద్ద రిస్క్ రివార్డ్ లేదు, బట్ స్టిల్ ఇట్స్ ఓకే ట్రేడ్, నాట్ దట్ బ్యాడ్. విల్ మూవ్ టు ది నెక్స్ట్ సెషన్. నాకు తెలిసి ఇంకా ఆపర్చునిటీ ఏం రాదు ఇక్కడ. ఇలాంటి ట్రెండ్ ఇనిషియేషన్ క్యాండిల్స్ ఉన్నప్పుడు పుల్ బ్యాక్ ట్రేడింగ్ తీసుకోకపోవడం ఉత్తమం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్యాండిల్ స్టార్ట్ అయింది. వెరీ నేరో సిపిఆర్ అండ్ ఫస్ట్ క్యాండిలే బిలో సిపిఆర్ క్లోజ్ అయింది. ఓకే, దీనికి ప్రీ మార్కెట్ చేయాలంటే స్టిల్ ఇంకా వెజ్ అండ్ సిపిఆర్ కంటిన్యూ అవుతుంది. ఇట్స్ బెటర్ వెజ్ అండ్ సిపిఆర్ పెట్టుకుంటే బెటర్. ఓకే, అండ్ దెన్ S1 PDL కూడా ఇక్కడ ఉన్నాయి. ప్రైస్ ఇక్కడికి వస్తే ఏమన్నా తీసుకుంటే బెటర్, అంతేగాని ఇక్కడ షార్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో లెట్స్ వెయిట్ ఫర్ ద ఆపర్చునిటీ. ఎస్, ప్రైస్ పైకి అయితే వస్తుంది. ఇప్పుడు సిపిఆర్ దగ్గరికి వస్తుందా లేదో చూద్దాం. మీరు గమనించారా, ఇక్కడ నుంచి వచ్చి ఇలా పైకి వెళ్ళి ఇలా కిందకి వెళ్ళి ఇలా ఇలా క్రియేట్ అయింది అంటే ఏంటి, ఒక బేస్ అనేది క్రియేట్ చేసుకుంది. ఇదేం బేస్, డబుల్ బాటమ్. సో ఇక్కడ సిపిఆర్ దగ్గరికి వచ్చింది కదా అని చెప్పి మీరు షార్ట్ చేసేయకండి, ఎందుకంటే ఇది ఆల్రెడీ డబుల్ బాటమ్ చేసుకుంది. డబుల్ బాటమ్ ఈజ్ ఎ బులిష్ ప్యాటర్న్, సో డోంట్ గో ఆపోజిట్ టు ది బేస్. సో ఇక్కడ మీరు సిపిఆర్ దగ్గర ఏం చేయాలి, షార్ట్ ట్రేడ్ తీసుకోకూడదు. ఓకే, లెట్స్ వెయిట్ చేయండి. యా, బ్రేక్అవుట్ క్యాండిల్ వచ్చింది చూసారా, హ్యూజ్ బ్రేక్అవుట్ క్యాండిల్. ఇక్కడ ఎవరైతే స్టాప్ లాస్ మీన్స్ ఎవరైతే షార్ట్ ట్రేడ్స్ తీసుకున్నారో వాళ్ళ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది ఇక్కడ. సో మీరు మళ్ళీ ట్రేడ్ తీసుకోవాలంటే ఎక్కడ తీసుకోవాలంటే మేబీ ఈ ఏరియాలోకి వాల్యూ జోన్లోకి ఏమైనా వస్తున్నామో చూద్దాం. జస్ట్ వెయిట్, ఎందుకంటే మూవింగ్ యావరేజ్ ఇంకా పైకి వెళ్ళాలి కదా, చూద్దాం. ప్రైస్ అయితే మంచి బులిష్గానే పైకి మూవ్ అవుతుంది, మూవింగ్ యావరేజ్ కూడా పైకి వెళ్ళి వాల్యూ జోన్లోకి ఇంకా ఎంటర్ కాలేదు. ట్రెండ్ ఇనిషియేషన్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. సో దానికి ఆపోజిట్లో నేను ఎప్పుడు ట్రేడ్ తీసుకోను. ఇట్స్ ఓకే, ట్రేడ్ మిస్ అయిపోయినా సరే పర్వాలేదు, కానీ ఇట్స్ ఓకే, ట్రేడ్ మిస్ అయిపోయినా పర్లేదు, కానీ మీకు దానికి ఆపోజిట్లో మాత్రం ట్రేడ్ తీసుకోకండి. ఇక్కడ ఏమన్నా సపోర్ట్ కూడా లేదు, సో ఈ ట్రేడ్ నేను అవాయిడ్ చేస్తున్నా. నెక్స్ట్ క్యాండిల్, నెక్స్ట్ డే 28th May సిపిఆర్ ఇక్కడ ఉంది. వీక్లీ సెంట్రల్ పివట్ చాలా దూరంలో ఉంది. ఓకే, ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ అయింది, గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగింది. సో ఇది మోస్ట్లీ గ్యాప్ అప్ ప్రొజెక్షన్లో పడే ఛాన్సెస్ ఎక్కువ. ఫస్ట్ రెడ్ క్యాండిల్ అయితే గ్యాప్ అప్ ప్రొజెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ప్లస్ మీకు సప్లై కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. విక్స్ చూసారా, ప్రతి క్యాండిల్లో విక్స్ ఉన్నాయి. సో విక్స్ అంటే ఏంటంటే సప్లై చాలా ఎక్కువగా ఉంది అనేది. సో నేను ఇంకొక క్యాండిల్ కోసం వెయిట్ చేస్తాను. ఏదైనా ఒక బేరిష్ పిన్ బార్ వస్తే కనుక వెంటనే వెళ్ళిపోవచ్చు స్టార్ట్కి. ఇక్కడ చూసారా బేరిష్ పిన్ బార్ వచ్చింది. ఎస్, నేనైతే ఇమీడియట్గా ఇక్కడే షార్ట్కి వెళ్ళిపోతాను. దీనిపైన స్టాప్ లాస్ పెట్టుకుని నా టార్గెట్ వచ్చేసి ఇది, ఎందుకంటే ఈ లెవెల్ దగ్గర ఫైట్ చేస్తుంది కదా, ప్లస్ అక్కడే సిపిఆర్ ఉంది కాబట్టి నేను టాప్ సిపిఆర్ పెట్టుకుంటాను నా టార్గెట్ని. లెట్స్ సీ. ఇక్కడ ట్రెండ్ ఇనిషియేషన్ క్యాండిల్ చూసారా, దానికి ఆపోజిట్లో వెళ్ళకండి, పుల్ బ్యాక్ ట్రేడ్ అయినా సరే. ఎస్, ఆల్మోస్ట్ నా లెవెల్కి అయితే వచ్చింది. సో నాకు తెలిసి ఇక్కడ నిఫ్టీ సిపిఆర్ దగ్గరికి వచ్చి ఉంటుంది, అందుకని ఇక్కడ నుంచి బౌన్స్ అయింది. యా, నా టార్గెట్ అయితే రీచ్ అయింది. ఇట్స్ ఫైన్, ఐ ఎగ్జిట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ డేకి వెళ్దాం. నెక్స్ట్ డే 31st May. దిస్ ఈస్ ద లాస్ట్ డే ఆఫ్ ద మంత్. ఓకే, సిపిఆర్ పైన ఉంది, ఇది మండే వచ్చింది, అందులో వీక్లీ సిపిఆర్ కూడా ఫామ్ అయింది. ఇక్కడ సిపిఆర్ ఇక్కడ ఉంది అండ్ ఓకే ఇక్కడ ఫామ్ అవుతుంది, చూద్దాం ఏమవుతుందో. మీరు గమనించారా, ఫస్ట్ క్యాండిల్లో వీక్లీ సెంట్రల్ పివోట్ అండ్ పీడిఎల్ ఒకే చోట ఉన్నాయి.
సో ఇక్కడ ఏదైనా బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ అయితే మీకు హ్యూజ్ అప్ మూవ్ వస్తుంది ఇవాళ. చెక్ చేద్దాం, ఎందుకంటే ప్యాటర్న్ అయితే అదే చెప్తుంది. చూద్దాం. ఎస్, ఇక్కడ బుల్లిష్ ఎంగల్ఫింగ్ వస్తుంది కదా, వెంటనే నేను లాంగ్కి వెళ్తాను. దీని కింద స్టాప్ లాస్ పెట్టుంది. ఇక్కడ డైలీ సిపిఆర్ ఉంది, బట్ స్టిల్ ఐ విల్ ఇగ్నోర్ ఇట్ డైలీ సిపిఆర్. ఎందుకంటే మీకు వీక్లీ సిపిఆర్లో ఎప్పుడైతే ఇలా వచ్చిందో ఆ రోజు మీకు మంచి అప్ మూవ్ వస్తుంది. సో ఐ విల్ గో లాంగ్ హియర్. నాకు రిస్క్ ఎక్కువగానే ఉంటుంది, ఆల్మోస్ట్ 130 పాయింట్స్ దాకా ఉండే అవకాశాలు ఉన్నాయి. బట్ స్టిల్ ఐ విల్ గో లాంగ్ హియర్ అండ్ ఐ విల్ ఇగ్నోర్ దిస్ డైలీ సిపిఆర్. నా స్టాప్ లాస్ ఈ సెంట్రల్ పివోట్ దగ్గర ఉంది కాబట్టి ఇట్స్ ఫైన్. నా స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. లెట్స్ సీ. ఎస్, ట్రెండింగ్ మూవ్ వస్తుంది. ఇది మీరు ఎండ్ ఆఫ్ ద డే వరకు ఉంచుకోవచ్చు ఇలాంటి ట్రేడ్ సెటప్స్. వీక్లీ సిపిఆర్ దగ్గర ఏదైతే ఇనిషియేట్ అయిందో, ఓకే, ఈ సెంట్రల్ పివో వీక్లీ పివోట్ దగ్గర నేను బుక్ చేసుకుంటాను ఆ ప్రాఫిట్ని. ఇక్కడ చూసారా మీకు కన్సల్టేషన్ జరిగింది, ఇది మంచి స్ట్రాంగ్ బేస్. ఎస్, నేను ఇక్కడ బుక్ చేసుకుంటాను నా ప్రాఫిట్ని. క్లియర్, దట్స్ ఇట్. ఆల్మోస్ట్ మనం 1 month మొత్తం బ్యాక్ టెస్ట్ చేసాం మాన్యువల్గా విత్ వెరీ క్లియర్లీ డిఫైన్డ్ రూల్స్. ఇది చాలా హెల్ప్ అవుతుంది మనకి రియల్ టైంలో ట్రేడ్స్ తీసుకోవడానికి. ఈ పాయింట్స్ అన్నీ కూడా ట్రేడ్ లాకర్లో పెట్టుకున్నాం, అంటే ఓన్లీ పుల్ బ్యాక్ మాత్రమే. ఇంకా గ్యాప్ ప్రొజెక్షన్ కానీ, ట్రాప్ ట్రేడర్స్ కానీ, లేకపోతే ఆ హ్యూజ్ ట్రెండింగ్ డే అన్నాను కదా, ఆ ట్రెండింగ్ డే లేకుండా ఇవి సెటప్ చేస్తే ఇనీషియల్ 2 lakhsతో స్టార్ట్ చేస్తే 3rd Mayలో 35 May వచ్చేప్పటికి 41,000 వచ్చింది. ఇందులో ఇంకా మనం యాడ్ చేయాల్సిన గ్యాప్ అప్ ప్రొజెక్షన్ యాడ్ చేయాలి, తర్వాత ట్రాప్ ట్రేడర్స్ యాడ్ చేయాలి, ఆ తర్వాత మీకు వీక్లీ సిపిఆర్ నుంచి పైకి మూవ్ అయితే చాలా హ్యూజ్ క్యాండిల్ వస్తుందన్నాను కదా, హ్యూజ్ అప్డే వస్తుందన్నాను కదా, అది యాడ్ చేయాలి. అవన్నీ యాడ్ చేయకుండానే మనకి ఆల్మోస్ట్ 41,000 వితౌట్ ఎనీ స్టాప్ లాస్ వచ్చినాయి. దిస్ ఈజ్ ఎ హ్యూజ్ సక్సెస్. అండ్ మీరు రిస్క్ టు రివార్డ్ చూసారంటే మీకు అన్నీ కూడా మోర్ దెన్ 2.5 ఉంటాయి ఆన్ అన్ యావరేజ్. దట్ షోస్ దట్ లో పుల్ బ్యాక్ ఎంట్రీ అనేది చాలా చాలా తక్కువ రిస్క్ ఉన్నదని చెప్పి చాలా ప్రూవ్ అవుతుంది. దట్స్ ఇట్ ఇన్ దిస్ వీడియో. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సీ యూ, బై బై.